ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి బీట్రూట్ రైస్ చేసుకుందాం. అయితే హెల్దీ వేలో కొంచెం వెరైటీగా చేసుకుందాం. అందరు చేసినట్టుగా కాకుండా ఒక బాండీ తీసుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అందులో 5-6 పచ్చిమిర్చి చీలికలు అండ్ కరివేపాకు వేసుకోవాలి. అండ్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒక బీట్రూట్ను తీసుకొని మంచిగా వాష్ చేసి దానిపైన తోలు తీసేసి పేస్ట్ చేసుకొని క్యారెట్లు అవన్నీ వేగాక ఈ పేస్ట్ను కూడా అందులోనే వేయాలి. అయితే ఇది నో గార్లిక్ అండ్ నో ఆనియన్ ఫుడ్ అండి, టిఫిన్ ఐటమ్ అండి. అందులోనే మటర్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అస్సలు వాడము. అండ్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఆలు ముక్కలు వేసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది పెద్దది. పచ్చివే వేసుకోవాలండి, ఉడకబెట్టినవి కాదు. మంచిగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అందులోనే 2 టమాటా ముక్కలను చిన్న చిన్నగా తరుగుకున్నవి వేయాలి. ఆలు ఉడికిన తర్వాత అందులోనే పసుపు, కొంచెం కారం పౌడర్ వేసుకోవాలండి. అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర తరుగు వేసుకోవాలి. నా దగ్గర లేదు, అందుకు కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. అంతే, మిక్స్ చేసుకోవాలి. ఇందులో కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దీనిలో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. చేసుకొని దీన్ని రైస్లో మనం అన్నం చేసుకుంటాం కదండి, ఆ అన్నంలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టుగా. అంతే, ఎంతో హెల్దీ అయినటువంటి అండ్ టేస్టీ అయినటువంటి బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు కానీ నాకు లైక్ ఎవరు ఇవ్వట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.